డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొంతమంది కొంచెం అమాయకంగా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పెత్తనం చేస్తుంటారండి. వాళ్ళకి అసలు అలా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు మెత్తగా ఉన్నారు కదా, ఏదో ఒకటి అనేస్తే అయిపోతుంది, నా మాట చెల్లిద్ది అనే ఆలోచన ఉన్నవారు పనికి మాలిన పెత్తనం అంటారు చూస్తారా, అవి చేస్తూ ఉంటారు. అమాయకంగా ఉండక్కర్లా, దానికి పెత్తనం చేసే పద్ధతి ఉంటుంది కొంతమందికి. అంతే, అది అక్కడ సాగినా సాగకపోయినా మాట్లాడేసి ఏదో ఒకటి అనేస్తూనే ఉంటారు కదా. ఎలా రమ్మగారు వాళ్ళని కంట్రోల్ చేయటం, లేకపోతే మనం ఎలా తప్పించుకోవటం? జనరల్గా జయ, ఇప్పుడు ఎలా ఉందంటే సమాజం, అసలు ఎవరికి ఏమీ చెప్పలేం జయ. మన పిల్లలే మన మాట వింటల్లా, మన మొగుళ్ళే మన పిల్లలే మన మాట వింటలేదు. ఎవడి ఐడియా వాడిది. నెవర్ ఎవర్ జడ్జ్ మీ. నన్ను ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు, నాకేమీ సలహా చెప్పద్దు, నా రకంగా నేనుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అనే సమాజంలో ఉన్నాం పూర్తిగా మనం ఇప్పుడు. నువ్వు బుడ్డ పిల్లలు 8 ఏళ్ళు 7 ఏళ్ళ చిన్నపిల్ల దగ్గర నుంచి నా ఇష్టము, నా ఫ్రెండ్సు, నా రకము, నాది, నా టేస్టు, నాకు నచ్చిందే, నేను అనుకున్నదే, అక్కడి నుంచి పెళ్లి చేసుకోబోయే పిల్లల దాకా. పిల్లలు పెళ్లి చేసుకోవటమే వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టం. ఆ పెళ్ళికి చేయవలసిన వేషం అంతా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆ తర్వాత ఏం చేయాలి అది వాడి ఇష్టం. ఉద్యోగం చేయాలా వద్దా వాడిదే ఇష్టం, పోనీ దానిదే ఇష్టం. ఆ చేసుకున్న పెళ్ళిలో నిభాయిస్తావా నిభాయించడం కూడా వాడిష్టమే. దేవుడు పూజ, ఇంట్లో అమ్మా నాన్న పూజ పునస్కారం అన్నీ చేసుకుంటారు. ఈ పిల్లాడు నేను ఎథిస్టుని అంటాడు. వాడు ఎథియిజము చెప్పలేకపోతాం. వాడు ఆయన ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఈ అమ్మా నాన్నకి ఆ గురువుకు అంతుపట్టడు, వీడు మాత్రం పోతాడు అక్కడికి. వాడికి చెప్పకూడదు. నా ఐడియాస్ ఈ సమాజం, ఇది తప్పని నేను అంటలేదు, తప్పు కాదు, ప్రస్తుతపు సమాజం ఇది. ఓకే, ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితొట్లో పడి చచ్చినట్టు ప్రపంచంలో వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పగలిగే మహానుభావులు కూడా, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా అందులో కలుపుకోవాలి. అందరికీ మంచి విషయాలు చెప్పగలిగే వాళ్ళు తమ సొంత పిల్లలకి చెప్పలేని రోజు ఇది. వాళ్ళు వినరు, నువ్వు నాకు చెప్పకంటారు, అంతే. ఇప్పుడు ఎవరి మీద చేస్తాం పెత్తనం? ఓహో, మీరు అసలు పెత్తనం చేయటానికే అవకాశం లేదండి. అవకాశమే లేదు. అయినా కూడా ఉంటారు. వాళ్ళ సంగతి చెప్తాం, వాళ్ళ సంగతి చెప్తాం. వాళ్ళు ఎలాగో ఉంటారు. అస్సలు మనం ఎవరికీ చెప్పలేని రోజు. ఎవరి మాట వింటున్నారమ్మా? ఎక్కడ వింటున్నారు రమ్మగారు? నేను చెప్తున్నాక చిన్న పిల్లల దగ్గర నుంచి నా ఇష్టం అనేవాళ్ళే ఉన్నారు. చాలా, ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్న కొద్ది రోజులే ఏదో ఒక దశలో అది మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది, టర్న్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుత సమాజం అది. వీడు ప్రతివాడు తనకిష్టమైన వాళ్ళ దగ్గర నుంచి వినటానికి ఇష్టపడతాడు. వీడు నచ్చే, ఇప్పుడు నేను నచ్చాను, నీ కూతురు నేనేం చెప్పినా వింటుంది. అదే కథ నువ్వు చెప్తే ఇది కాదు నువ్వు మొన్న చెప్పబో అంటుంది. అవును. నేను చెప్తే అదే కోతి కథ మళ్ళీ వింటానంటుంది. అవును. ఇప్పుడు నేను ఈ విషయం వీళ్ళ దగ్గర వినాలి అని పెట్టుకుంటాం. మనం కూడా అంతే చేయ, మనం కూడా అంతే. అవును. అయితే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే వీళ్ళు ఖచ్చితంగా దీనికి వీళ్ళు అని పెట్టుకుంటారు, వాళ్ళనే వింటారు. ఒకడు అన్నిటికీ గూగుల్ చేస్తా అంటాడు. గూగుల్ తల్లిని తప్పిస్తే ఎవరిని నమ్మడు వాడు. ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏ పెద్దమ్మో పిన్నమ్మో పెట్టుకుంటారు, నాన్నో బాబాయ్యో పెట్టుకుంటారు, ఫ్రెండ్స్ని పెట్టుకుంటారు చాలామంది. ఫ్రెండే వీళ్ళకి విడాకులు తీసుకోవాలో వద్దో చెప్తారు, ఈ డ్రెస్ వేసుకోవాలో వద్దో చెప్తారు, ఎక్కడికైనా వెళ్ళాలో వద్దో చెప్తారు. ఫ్రెండ్స్ మీదే వాళ్ళ పెత్తనాన్ని ఒప్పుకుంటారు. మన ప్రస్తుత సమాజం ఇది అని మనకు ఒక 100 మెసేజ్లు రావాలి చేయ దీని మీద, అవును అని. అందరూ అంతే, అందరి పరిస్థితి అది. కాకపోతే ఇందులో కూడా పెత్తనం చేసేవాళ్ళు ఉంటారు. మీరు అలా ఉండద్దు, ఇలా ఉండాలి, ఇదేమిటి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు ఎస్ అంటారో నో అంటారో, వాళ్ళు మనం ఎలా తీసుకుంటారో అక్కర్లేదు, చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. కరెక్షన్స్. అయితే ఇప్పుడు ఈ కరెక్షన్ తోటి ఏంటంటే అసలు మేము కరెక్షన్ తీసుకోమని కానీ కరెక్షన్ చెయ్యొద్దని కానీ అనకూడదు జయ. పెత్తనం కావాలి, ఎవరైనా మనకి మంచి మాట చెప్పవలసిందే. మంచి మాటకి పెత్తనానికి తేడా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏది వినడం అలవాటు లేని వాళ్ళకి రెండు పెత్తనంగా తోస్తుంది. మంచి మాట కూడా పెత్తనంగా తోస్తుంది అంటారా? వీళ్ళ పెత్తనం ఏంటి నా మీద, మా అమ్మ చెప్పదు మా నాన్న చెప్పదు, ఈ ఆంటీ ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. కరెక్ట్. మీ బోర్డు పెత్తనం ఏంటి నా మీద, అలాగే అనిపిస్తుంది. అసలు అలవాటే లేదు, నో తీసుకోరు, దేనికి ఎస్ చెప్పరు, దేనికి అడ్వైస్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు, అదే వేసిందే గంతు అంతే. వీళ్ళకి ఎవరేం చెప్పినా పెత్తనంగానే తోస్తుంది కదా. ఇది పూర్తి రాంగ్.
అంటే ఎవ్వరూ మాకు చెప్పకూడదు అనేది తప్పు. ఇప్పుడు ఈ పెత్తనాలు అనే విషయం మీద మనం ఎక్కడ తీసుకోగలుగుతామంటే, ఓ భార్య భర్త కొత్తగా పెళ్ళైంది, ఆ అమ్మాయి ఏం వేసుకోవాలో అత్తగారు ఆడపడుచు నిర్ణయించకూడదు. అది నిర్ణయించవలసిన వాడు ఎవడు? అయితే ఆ అమ్మాయితో పాటే ఉండేవాళ్ళు, నాకు డిస్కంఫర్ట్, నువ్వు ఇలా బట్టలు వేసుకుంటే నాకు నచ్చట్లేదు అని ఆమెను ఒప్పించగలగాలి. వాడు ఒప్పించటమే అక్కడ ఒప్పించాలి. ఈ బట్టలు నువ్వు ఇలా వేసుకుంటే వీళ్ళు ఇలా మాట్లాడితే, లేదా అది నాకు నచ్చలేదు, ఈ ఫోటోలో ఇలా కనపడుతోంది, నాకు బాగుండలేదు, నాతో ఉన్న కంపెనీని ఇలా వేసుకోకూడదు అని ఇతను ఆ అమ్మాయిని సరే అనిపించుకోవాలి. భర్తకు అభ్యంతరం లేకపోతే అత్తగారికి, ఆడపడికి, మామగారికి అభ్యంతరం ఉంటే కుదరదు. అది పెత్తనం. కరెక్ట్ అండి. ఆ అమ్మాయి డబ్బులు ఏం చేయాలి అనేది అమ్మాయి భర్త, కొంత మటుకే కుటుంబం ఉంది, కొంత మటుకే కుటుంబం. అంతేకాని అమ్మాయి ఏమీ చేయకూడదని అన్నీ మాకే ఇవ్వాలని అంటాం పెత్తనం. అలాగే అల్లుడు కూడా, అల్లుడు మా అమ్మాయితోటే మాట్లాడాలి, వాళ్ళ అక్కయ్యతో చెల్లెలతో మాట్లాడకూడదు. ఇలాంటివి పెత్తనాలు. ఇవి చేయకూడని అవి. పిల్లలకు కూడా చెప్పకూడదంటే ఎక్కడ చేస్తాం కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏదో మనం ఒక డ్రెస్సు, అదేం పెద్ద పెద్ద మెడలు ఉన్నది కాదు, ఏమీ కాదు, అయినా కూడా మనం రెగ్యులర్గా వేసుకునే దానికి కొంచెం భిన్నం. వెంటనే వీళ్ళు ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు, ఏం పెద్ద బాగుండలేదు, నీకు సూట్ కాలేదని. ఇద్దరు బాగుందంటారు, ఇద్దరు బాగోలేదంటారు. మనం ఎవరితో వెళ్ళాలి? అవతల వాళ్ళు మనని కంట్రోల్ చేసేస్తున్నారు అనిపిస్తుంది. నీ మనసుతో పాటు ఇంకో ఇద్దరు ఓటేస్తే వెళ్ళిపో. నీకే అనుమానంగా ఉంది, ఇద్దరు వద్దన్నప్పుడు మానే. బాగుంది. చేర్చా వద్దా అనేది అన్ని విషయాల్లోనూ ఇంతే చేయాలి. నీకు అవతల వాళ్ళు నీ మీద పెత్తనం చేలాయిస్తున్నారు అని అనిపిస్తే వాళ్ళని అవాయిడ్ చేయి మొదట. ఓకే. నెక్స్ట్ టైం ఏ డెసిషన్ మేకింగ్ వ్యవహారంలోనూ వాళ్ళని రానివ్వద్దు. అత్తగారులను కూడా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అత్తమావల్ని కూడా నువ్వేం చెయ్యాలో, మీ అమ్మా నాన్నలతో నువ్వు ఎలా ఉండాలో మూడో వాళ్ళు డిసైడ్ చేయకూడదు. ఇద్దరు భార్యాభర్త డిసైడ్ చేసుకోవాలి. దీని మీద అబ్బాయో అమ్మాయో రెండో వాళ్ళని ఒప్పించుకోవాలి. మిగిలిన ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉంటాయి తప్పకుండా. కుటుంబానికి కొంత అవకాశం ఇవ్వాలి, కానీ పూర్తి అవకాశం వాళ్ళకే ఇచ్చి చేయకూడదు. నువ్వు నలిగిపోకూడదు దాని కింద పడి, వాళ్ళ పెత్తనం కింద నువ్వు నలగకూడదు. నువ్వు కూడా కొంచెం నుంచినందుకు నీకు అవకాశం కావాలి కదా. ఒకవేళ అవతల వాళ్ళు నీ మీద అనవసర పెత్తనం చేస్తున్నారు అని అనిపిస్తే కొన్ని అవసరాలు ఉంటాయి. అందులో ఏంటంటే, నువ్వు రాత్రి వేళ దూరంగా ఎక్కడికైనా వెళ్ళటం, నువ్వు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళటం, తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళటం, తెలియని కొత్త వ్యక్తుల దగ్గరికి స్పెండ్ చేయటం, నీకు ఆహారం విషయంలో, చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్డు, అలాంటి వాటిలలో ఇతరుల మాటలు తప్పకుండా వినాలి. వాటిని పెత్తనంగా భావించద్దు. రాత్రి 12ంటికి పార్టీకి వెళ్దాం అనుకుంటాం. ఇది నేను మీన్ చేసి చెప్పట్లేదు జయ, జనరల్గా చెప్తాను. మా అమ్మ నాన్న వెళ్ళనిచ్చేవాళ్ళు, మా అత్తగారు ఒప్పుకోవట్లేదు అని అత్తగారిది పెత్తనంగా భావించద్దు. సేఫ్టీ మెజర్గా భావించండి, మీకు సేఫ్టీ ఉంటుంది అందులో. పోనీ వద్దంటున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, కాదండి ఇదిగో వీళ్ళు ముగ్గురు వస్తున్నారు, వాళ్ళ ముగ్గురు ఫోన్ నెంబర్లు మీకు ఇక్కడే ఇస్తాను, నేను ఫోన్ తీయపోతే ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళలో ఎవరికైనా మీరు ఫోన్ చేయొచ్చు, ఇలా చెప్పండి. వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మీరు మీ చేయదలుచుకున్న పని చేయొచ్చు. అమ్మదే పెత్తనంగా భావించే రోజులు ఇవి. అత్తగారుల పెత్తనాలను ఎట్లా సహిస్తాం మనం? చచ్చలేకపోతాం కదా. మనకు అట్లా అలవాటు అయిపోయింది. అదేం తప్పంటం లేదమ్మా, తప్పు కాదు, మనం అలవాటు చేసుకున్నాం, మన పిల్లలకి మనం నేర్పాం. దాని ఎఫెక్ట్ని మనం అనుభవించవలసిందే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు నేర్పిస్తే నేను ఒక్కదాన్ని, అవతల వాడికి మాత్రం పిల్లలు కాదు, వాళ్ళు నేర్పుతారు అవే. ఊరందరూ ఒక ఏబిసిడియే కదమ్మా నేర్చుకుంటారు. నాకు మా ఇంటికి ఒక ఏబిసిడి, మీ ఇంటికి ఇంకో ఏబిసిడి ఉంటుందా? ఉండదు కదా. నా పిల్లలకి ఎవరు కంట్రోల్ చేయకూడదు, మా పిల్లల్ని ఎవరు కేకలేయకూడదు, ఇవి తల్లులకి తండ్రులకి సహజంగా ఉండే భావాలు. మా పిల్ల మీద వీళ్ళ కంట్రోల్ ఏంటి? చిన్నప్పటి నుంచి మేము ముద్దుగా పెంచాం, ముద్దుగా పెంచక ఏం చేస్తాం, మనకు 1, 2 వాటిని అలాగే పెంచుతాం. మనుషులైనా కుక్క పిల్లలైనా ముద్దుగానే పెంచుకుంటాం అంతే. పెంచాక ఏమవుతుంది, వేరే వాళ్ళు కంట్రోల్ చేయకూడదు, నువ్వే చేయవు, దాన్ని ఇష్టారాజ్యంగా పోగొడతావు అన్నీ. వాళ్ళు చేయకూడదని న్యాచురల్లీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎలా పెంచామో పక్క వాళ్ళు కూడా అంతే. అందరం ఒకే ఏబిసిడి ఒక బళ్ళలోనే చదువుకుంటాం మనం, తప్పదు కదా. ఈ తప్పనప్పుడు ఏం చేయాలంటే, పిల్లలకి కొంత అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి మంచిని పాజిటివ్ దృక్పథంతో తీసుకోవటం నేర్పించాలి. మనం చెప్పే విషయాన్ని పెత్తనంగా కాకుండా పాయింట్ వైజ్గా వాళ్ళ బుర్రకెక్కేలాగా చేయాలి. నేను చెప్పాను అంతే, నువ్వు వినాల్సిందే కాదు, అది అలా కాదు చెప్పవలసింది. నీ పెత్తనాన్ని అవతల వాళ్ళు పనికి మాలిన పెత్తనం అనుకోకూడదు. అంటే
ఎందుకు నువ్వు వద్దంటున్నావు లేదా ఎందుకు నువ్వు చేయమంటున్నావు, ఎందుకు నువ్వు వెళ్ళమంటున్నావు Valid అనే దానికి వ్యాలిడ్ పాయింట్స్ అందించండి పిల్లలకి. రైట్. ఒకవేళ అవతల వాళ్ళు నీ మీద పెత్తనం చేస్తున్నారని నీకే అనిపిస్తే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉందా, ఆ పాయింట్స్కి ఏదైనా వ్యాలిడిటీ ఉందా అనేది ముందు ఆలోచించు. ఏది లేదు అని నీకు అనిపిస్తే తరిచి చూసుకున్నా కూడా కట్ చేసేయి, వాళ్ళని అవాయిడ్ చేయి. నెక్స్ట్ టైం డెసిషన్ మేకింగ్లో వాళ్ళ సలహా తీసుకోవద్దు, వాళ్ళని సంప్రదించద్దు, వాళ్ళకి చెప్పద్దు. నువ్వు 2-3 సార్లు అవాయిడ్ చేస్తున్నావని తెలిసాక వాళ్ళు నిలదీశారు అనుకో, అప్పుడు పరిస్థితి నువ్వు నా మీద అనవసరంగా పెత్తనం చేస్తున్నావు, అందుకే నేను అవాయిడ్ చేశాను, అందుకే నేను నీకు చెప్పటం లేదు. పిల్లల తల్లుల్ని కూడా అంటారమ్మా, చెప్పరు, దాచేస్తారు. ఎందుకంటే తల్లుల ఓవర్ రియాక్షన్ వల్ల రియాక్ట్ అవ్వద్దు. పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లాంటి విషయాలు, ఎక్కడికైనా వెళ్ళటము, దొంగతనాలు చేయటము, ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేయటము, అడ్వెంచరస్ బిహేవియరు, కొత్తవి ఎక్స్ప్లోర్ చేయటము, ఇలాంటివి వేగ్గా మనకు అర్థమవుతాయి. కేకలేసి మాన్పటానికి ట్రై చేయొద్దు. పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని ఏమిటో అది మనం అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న సేఫ్టీ ఏమిటి, అన్సేఫ్ థింగ్ ఏంటి, ఏ ప్రమాదం పొంచుంది అందులో, అది మీరు అర్థమయ్యేలా చెప్పగలిగితే పిల్లలు వ్యాలిడ్ పాయింట్స్ని తీసుకోగలిగే అలవాటు చేసుకుంటారు. వాళ్ళ మీద ఎవ్వరూ అనవసరంగా పెత్తనం చేయలేరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర పాయింట్స్ ఉంటాయి. ఇది మన సేఫ్టీ కోసమే, ఇది నువ్వు కరెక్ట్ వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి అని అడిగావు నువ్వు క్లియర్గా, బట్ నేను దాన్ని అవాయిడ్ చేయదు, అందులో నుంచి ఉన్న పాయింట్స్ తీసుకోండి అని చెప్తున్నా. చాలా బాగుంది రమ్మగారు, ఉపయోగపడే విషయం. వెంటనే నచ్చకపోతే మనం ఏం చేస్తాం, ఇది వద్దు అని డిక్లేర్ చేసేస్తాం. మీరు అన్నట్లుగా దాంట్లో అసలు వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారు, అది దాంట్లో వచ్చి మంచి చెడులు ఏంటని కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అవుతుంది. ఫ్రెండ్స్ కూడా నో అనేటప్పుడు ఎందుకు నో అనేది మనం చెప్పగలగాలి. ఎస్, అర్థం చేసుకుంటారంటారా? డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి, అది మనకు అవసరం కదా జయ. ఇప్పుడు మనం అందరినీ అవాయిడ్ చేస్తాం, మనకు మనుషులు ఎవరు కాదు రమ్మగారు, నేను అనేది పిల్లలు అర్థం చేసుకుంటారంటారా? డెఫినెట్గా మనం నేర్పాలి, అది ఎస్ మనం నేర్పించాలి. ఏదైనా ఒకటి నో అంటే, ఇప్పుడు కాదు జయ నువ్వు కంప్యూటర్ అడిగింది అనుకో మీ అమ్మాయి, దానికి నీ దగ్గర ఉన్న 25-30 చాలదు, 70-80 వేలది కావాలి. అప్పుడు మనం ఏం చెప్తాం దానికి సహజంగా, అమ్మలు ఇంతంతగా డబ్బులు ఇప్పుడు చిన్న క్లాసే కదా, చిన్న క్లాస్, నువ్వు చిన్న క్లాసు ఎందుకు ఇది చెప్పచ్చు, నువ్వు చిన్న క్లాసు ఒకటి, వాళ్ళు ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉండుంటాయి నాన్న, మనం కూడా సేవ్ చేద్దాం, నువ్వు కొన్ని ఖర్చులు తగ్గించు, నువ్వు కూడా సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ కొందాం. నెక్స్ట్ ఇయర్కి దాని అవసరం లేదని మీ అమ్మాయికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అవును, ఎక్కడికైనా వెళ్ళటం, అక్కడ ఉన్న ఏమిటి ప్రమాదం, ఇబ్బంది ఏంటి, మనకేమి ఇబ్బంది, మనం ఎందుకు వద్దనుకుంటాం, ఎస్ అది కొంచెం అర్థం. చాలా విషయాలు మనం చెప్తే అర్థమవుతాయి జయ. 90% మనం చెప్పం, నో అంటూ ఉంటాం, అంతే. రీజన్స్ చెప్పలేకపోతాం. కొన్నిటికి రీజన్స్ ఉంటాయి కదా గ్యారంటీగా, చిన్న ఉంటాయి, వీటికి ఎందుకులే మనకి అని అనిపిస్తుంది, వాటిని నో చెప్తే కోపం వస్తుంది పిల్లలకి. రీజన్స్ ఉన్న విషయాల్ని ఆ రీజనింగ్ తోటి ఒప్పిస్తే పిల్లలు వినడానికి అలవాటు పడతారు జయ, వింటే మంచిది మనకి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే పెత్తనం కూడా మంచిదే. అంతేనా రమ్మ? అంతే. రైట్. నమస్తే. నమస్తే.